హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు మొదటి విడత డబ్బులను 7,000 రూపాయల వరకు విడుదల చేయబోతున్నారు. అది కూడా ఈ జూలైలో ఈ తేదీన విడుదల చేయబోతున్నారు. ఏ తేదీని విడుదల చేస్తున్నారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో అన్నదాత సుఖీభావ పథకానికి అర్హత ఉందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి రైతులు రైతు సేవా కేంద్రాల్లో లేదా అంతర్జాలంలో తెలుసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తున్న ఈ మంచి అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఏవో సూచించారు. అయితే ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏటా మొత్తం 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందనుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం నుండి 6,000 రూపాయలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అదనంగా 14,000 రూపాయలు కలిపి మొత్తం 20,000 రూపాయలు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. లబ్ధిదారు చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు. ప్రయోజనాలు చూసుకుంటే రైతులకు పంట పెట్టుబడికి ఆర్థిక సహాయం లభిస్తుంది. విత్తనాలు, ఎరువులు, విపత్తుల సంబంధిత బీమా కల్పించేందుకు సహాయపడుతుంది. రైతుల ఆర్థిక సమస్యలు లేకుండా వ్యవసాయం చేసేందుకు ప్రోత్సహిస్తుంది. అన్నదాత సుఖీభావ పథకం కింద అర్హులైన రైతుల జాబితా అందుబాటులో ఉంది. మీరు మీ అర్హత స్థితిని తెలుసుకోవడానికి అన్నదాత సుఖీభావ .AP.gov.in అనే వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు, లేదా మీ సేవా కేంద్రాల్లో చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అర్హత ఉన్న రైతులకు ఈ జూలై నెలలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన మొదటి విడత 5,000 రూపాయలు, అలాగే పీఎం కిసాన్కి సంబంధించి 2,000 రూపాయలు కలిపి మొత్తంగా 7,000 రూపాయలను జూలై 18వ తేదీ వచ్చేలోపు విడుదల చేస్తారు. అంటే మనకు కేంద్ర ప్రభుత్వం జూలై 18వ తేదీలోపు విడుదల చేస్తామని ఒక అప్డేట్ విడుదల చేస్తుంది. అందుకని మనకు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మ్యాక్సిమం 18వ తేదీ వచ్చేలోపు విడుదల చేస్తారు. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.